మేషరాశి వారికి 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం ఉగాది వరకు జరిగేటటువంటి రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సంవత్సరం మేషరాశి వారికి చక్కగా రాహువు మీనంలో, శని కుంభంలో, కేతువు మీకు కన్యలో, ఆ తర్వాత గురుడు వృషభంలో సంచారం, ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ తర్వాత రాహువు మరి కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి, ఈ విధంగా మీకు ఈ యొక్క రాశి సంచారాలు జరుగుతుంటాయి. దాన్ని బట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అనంతమైనటువంటి సంపద మీకు లభిస్తుంది. అద్భుతంగా మీరు రాణిస్తారు. కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రాహుబలం ఉండడం వల్ల చక్కగా మీరు ఏ రకాలైనటువంటి వ్యాపారాలైనా ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధం, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం కొంచెం వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ మామూలుగా మీకు అఖండమైనటువంటి వ్యాపారాలు ఏమిటంటే ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఈవెన్ ఐరన్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అత్యధికమైనటువంటి ఆదాయ మార్గాలు, ఇంక్రిమెంట్స్, బోనస్లు, యాజమాన్యాల నుంచి గుర్తింపు, అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రమోషన్లు, ఈ విధంగా అద్భుతంగా ఈ యొక్క మేషరాశి ఉండబోతోంది. అలాగే శత్రువుల యొక్క పీడ, కేతువు మరి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల అద్భుతంగా మీ శత్రువులు మిత్రులు అయిపోతారు. ఎప్పుడో కోల్పోయినటువంటి మీ పూర్వ ప్రేయసులు మళ్ళీ మీకు వెతుక్కుంటూ వస్తారు. మీరు ఆకర్షించగలిగే పరిగెత్తుకుంటూ వాళ్ళు మీ యొక్క ఆకర్షణకు రావడం అనేటటువంటి జరుగుతుంది ఎక్కడ అని. కాబట్టి ఇలాగే చక్కగా మీకు విద్యార్థులు బాగా చదువుతారు. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ఉద్యోగార్థులకు ధన సంపాదనని, విద్యార్థులకి చక్కగా మీకు విద్యని అందిస్తాడు. విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులకి విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ప్రముఖమైనటువంటి రండి బాబు రండి అని మీకు ఆహ్వానాలు పంపిస్తూ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఎన్నాళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి. వీసాలు వీటిల్లో కూడా స్టాంపింగ్లో ఏ ప్రాబ్లమ్స్ ఈ యొక్క మేషరాశి వారికి దొరకవు అన్నమాట. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంత సునాయాసంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేషరాశి వారికి ఉండబోతోంది. స్త్రీలకు చక్కటి మనశ్శాంతి, అత్తగారులు, ఆడబడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని సంప్రదించట్లేదు అనుకునేటటువంటి వాళ్ళంతా ఎంతో సంతోషంగా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని అడుగుతున్నారని చక్కగా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని వాళ్ళు చూసుకుంటున్నాడు భర్త అని చెప్పి ఎంతో సంతోషిస్తారు. మరి మిగతా వీడియోల కోసం మీరు సెర్చ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకాల కోసం మీరేం చేయాలంటే ఈ పైన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని చక్కగా మీ జీవితంలో జరిగేటటువంటి ఎంత ఎత్తుకు మీరు వెళ్తారు, ఎన్ని మనకి డౌన్ఫాల్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, డైరెక్ట్గా స్వయంగా నేనే మీకు జాతకం చెప్తాను. నమస్కారం. శుభమస్తు.